ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము భగినిహస్త భోజనం చేసుకుంటాం దీపావళి పండుగల్లోనే 5 రోజుల్లో ఒక రోజు కదా. ఈ రోజు యొక్క విశిష్టత దీపావళి పండుగ 5వ రోజు, తర్వాత కార్తీక మాసంలో 2వ రోజు. అవును, భగినిహస్త భోజనం అని క్యాలెండర్లలో రాస్తారు. సంవత్సరానికి ఒక్క రోజు యమ ద్వితీయ అంటారు. అయితే ఈ యమ ద్వితీయ నాడు ఏ అన్నదమ్ముడైతే అపచెల్లెల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో అతనికి దీర్ఘాయువు, అన్నదమ్ముడికి భోజనం పెట్టి ఆశీర్వాదాలు ఇచ్చో పుచ్చుకునో చేసినటువంటి అప్పచెల్లెలకి 5వ తనం వృద్ధి. ఇది చెప్తారు. దీనికి ఒక చిత్రమైన కథ చెప్తారు జయ. సాధారణంగా చెప్పుకునే సింపుల్ వాక్యం, యముడు మనం నరక చతుర్దశి నాడు యమ దీపాలు అవి పెడతాం కదా. అవును. ఈ యమధర్మరాజుని ఆయన చెల్లెలైనటువంటి యముడు యమి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అని వస్తుంది చూడు, అన్నా చెల్లెళ్ళు. అయితే యమియే యమునా నదిగా మారిందని చెప్తారు. ఆమె తన అన్నయ్యని భోజనానికి మా ఇంటికి రా 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 అని పిలిచేదట యముణ్ణి. ఎన్నాళ్ళో ఆయన ఉన్న సమస్యల్లో ఇబ్బందుల్లో ఆయనకి నిరంతరము జీవుల ప్రాణాలు హరించటము, వాటిని సెట్ చేయటము, ఇన్ని రకాల నరకాల్లో శిక్షలు, పాపులను శిక్షించటము, పోలంత వ్యవహారం ఉండి వెళ్ళలేకపోయాట ఆయన. ఆవిడ అడగ్గా ఒక్కనాడు భోజనానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన రోజు ఇది. ఆమె చాలా సంతోషించి ఆయనకి షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఆయన దగ్గర నుంచి ఆశీర్వచనాలు పొంది ఈ రోజుని శాశ్వతంగా చేయమని అడిగిందట. బ్రహ్మవర ప్రసాది అయినటువంటి యముడు తను తలచిన ఆ రోజుని, తను సంతోషించి తన చెల్లెల్ని సంతోషపెట్టిన ఆ రోజుని శాశ్వతంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకుని భోజనం చేసే అవకాశం ఉన్న రోజుగా, చేయవలసిన రోజుగా, ఈ రోజున కనుక ఎవడైతే అప్పచెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసి వస్తాడో జీవుడు, అతనికి ఆయుష్ వృద్ధి పొందుతుంది అని చెప్పారట. ఇది మనం సాధారణంగా చెప్పుకునే కదా. యమునా నదిగా ఎలా మారారు? ఇదేమైనా అది ఒక వేరే ఇతివృత్తం, అది ఇంకొకసారి చెప్తారు తప్పకుండా. ఓకే, ఇది ఒక కథ. తర్వాత ఒక చిత్రమైన గాథ ఇంకొకటి చెప్తారు. అప్పుడు కాలగణన లేని కాలమట, లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, ఇలాగే అందరు ఉన్నారు. యముడు, ధర్మరాజు, అష్టదిక్పాలకులు, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అయితే యముడు గతించినది ఎప్పుడో చెప్పలేకపోయింది. గతించాడు ఆయన. జరుగుతాయి, మారుతూ ఉంటారు కదా. ఏమీ ఉన్నది, ఆవిడ నిరంతరాయంగా అన్నయ్య గతించాడని ఏడుస్తూ ఉండేదట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె బాధ గమనించి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడో చెప్పలేకపోయింది. సమయం లేదు. నిన్న మొన్న అటు మొన్న మనకు 3 రోజులు ఉన్నాయి. ఇవాళ రేపు ఎల్లుండి అవతలెల్లుండి తాలూకు అమర్నాడు చెప్పగలుగుతాం. డేట్లు ఉన్నాయి, తిథులు ఉన్నాయి. ఫలానా సంవత్సరం, ఫలానా మాసం, ఫలానా తిథి. ఇప్పుడు గణన లేనప్పుడు ఎట్లా చెప్తారు? ఆమె అన్న లేడన్న దుఃఖం అలా అనుభవిస్తూ ఉండేది. మెలకువ నిద్ర లేని కాలం అది. నిద్ర లేదు, పగలు రాత్రి తేడా లేదు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇద్దరు బాగా ఆలోచించి బ్రహ్మకి కాల నిర్ణయం చెయ్యి, ఈ కాలానికి ఇది అనేది చెయ్యమని చెప్పారట. అప్పటి నుంచి మొదలైందా? అప్పుడు కాలగణన మొదలైంది. అప్పుడు రాత్రి పగలు ధాత విధాత చొప్పున మార్చి ఋతువులు పెట్టి రోజులు, తిథులు, నక్షత్రము, గమనము, ఆ గమనానికి ఇన్ని చేసేటప్పుడు కొన్ని హెచ్చు తగ్గు అవుతాయి కదా. అవును, ఎంత ప్రోగ్రామ్ ఇదంతా చేశాక దీంతో పగలు మెలకువ, రాత్రి నిద్ర అనే నిర్ణయం చేయబడింది. ఓహో. నిద్రతోటి స్మృతి, విస్మృతి అని 2 వస్తాయి. జ్ఞాపకము, మర్చిపోవడము కదా. రాత్రి నిద్రపోయిన వాళ్ళు మర్నాటికి కొంత, ఇప్పుడు దుఃఖించి పడుకున్నాము, పొద్దున్న లేచేసరికల్లా దుఃఖపు ఛాయ కొంత తగ్గిపోతుంది, ఆ తీవ్రత తగ్గిపోతుంది, రోజు మారిపోతుంది. మనం ఏమని చెప్పుకుంటాం? ఇవాళ పోతే రేపటికి 2 అని చెప్పుకుంటాం. తెల్లారిపోతుంది, నీ ప్రమేయం ఏం లేదు, నువ్వు దుఃఖించు, రాత్రి పగలు మారిపోతాయి. దాంతోపాటు నీ నిద్ర, నీ భోజనం, కాలకృత్యాలు వచ్చేస్తాయి కదా. అవును, స్మృతి పోతుంది, జ్ఞాపకం పోతుంది. అప్పుడు దుఃఖాన్ని మరిచిందట. అయితే తను దుఃఖం మరిచిన దానికి జ్ఞాపకంగా నా వంటి దుఃఖం ఇంకొకరికి కలగకూడదు, సోదర మరణ దుఃఖాన్ని నేను అనుభవించా, అందుకని ఈ సోదర మరణ దుఃఖం కలగకూడదు స్త్రీలకి.
దానికి తగినట్టుగా వరం ఇవ్వమంటే కార్తీకంలో 2వ రోజుని దానికి నిర్ధారించాడట బ్రహ్మ. ఇది ఒక కొత్త కథ కదా. చాలా అప్పటి నుంచి ఇలాగ కార్తీకంలో ఇదేంటంటే ఆయుర్వృద్ధికరమైన మాసం. మామూలుగా మనకి ఇవి కార్తీకము, మార్గశిరము, యమదంష్టలు అని చెప్తారు. ఇక్కడ ఇప్పుడు మరణాలు సంభవించే రోజులు. అవును. అందుకని దాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏం చేస్తాం, మన దీపావళి నాడు బోడు దీపాలు పెడతాం. ఇక్కడి నుంచి మొదలు దీపాలు పెట్టడం, స్నానాలు చేయటం, అకాల మృత్యువులు రావు. ఈ నదికో బాపికో తటాకాదులో స్నానం చేస్తే వాటర్లో ఉన్న కరెంట్స్ వల్ల, వాటర్ కరెంట్ వేరు కదా. అవునండి. జల విద్యుత్తు అని చెప్పుకుంటున్నాం మనం. ఈ వచ్చే విద్యుత్ వేరు, మనమే నీళ్ళల్లో దిగితే మన నరాలకు వచ్చేటువంటి బలం వేరు. ఆ బలాన్ని సంపాదించుకుంటాడు జీవుడు. ప్రాణులు అనాలి, శరీరాలు కదా. జీవుడు బాగానే ఉంటాడు, శరీరానికి కదా కావాల్సింది. దానికోసమని ఈ ప్రయత్నం చేసే రోజుల్లో 2వ రోజైన ఈ రోజుని భ్రాతృద్వితీయ, యమ ద్వితీయ, హిందీ వాళ్ళు భాయ్దూజ్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది వరకటి కాలాల్లో ఏం చేసేవాళ్ళు, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇళ్ళకి వెళ్ళటం, అక్క చెల్లెళ్ళు వెళ్ళటం పెద్ద విచారం ఆలోచించేవాళ్ళు కాదు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదు. ప్రత్యేకంగా ఒక రోజు కనుక పెట్టి ఆ రోజున అన్నయ్యనో తమ్ముడో ఇంటికి కనుక వస్తే వెళ్తే వాళ్ళు చక్కగా భోజనం పెట్టుకోవడం, పుట్టింటి కబుర్లు అడగటం, సంతోషంగా గడపటం. తర్వాత పెద్దవాడైతే ఆయనకి తాంబూలం, దక్షిణ తాంబూలాలతో అన్నయ్యకి కొత్త బట్టలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం. బట్టలు పెట్టకపోయినా నియమం లేదమ్మా, భోజనం పెట్టి తాంబూలం ఇవ్వటం. ₹1 పెట్టినా దక్షిణే. బట్టలు కొనిపెట్టడం వేడుక, మీ ఆసక్తి. ఆడపిల్లలకి వస్త్రాలు ఇవ్వటం మాత్రం పురాతన కాలం నుంచి ఉంది. ఆడపడుచుకి వస్త్రాలు ఇవ్వటం, లేదా ఏదైనా ఒక 100 మనకు కలిగింది అన్నయ్యలో తమ్ముళ్ళో అక్కయ్యకో చెల్లెలకో ₹10 ఇవ్వటం, ఆమెను ఆశీర్వదించడం, లేదా పెద్దదైతే అక్కయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం. ఈ క్రియ గనక చేస్తే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య బాండ్ పెరుగుతుంది. అన్నదమ్ములు లేరు, మేమేం చేయాలి, దిగులు వచ్చేస్తుంది. మాకు తమ్ముళ్ళు లేరు, అన్నయ్య లేరు, ఇప్పుడు మా సంగతి ఎట్లా అని లక్ష్మీదేవికి సహోదరుడైనటువంటి చంద్రుడి మీద అక్షింతలు వేసి మనం నమస్కారం చేసుకున్నా కూడా అన్నదమ్ముడికి నమస్కారం చేసిన ఫలితం లభిస్తుందట. బాగుంది కదా. ఇప్పుడు మేమంటే మాకు అన్నయ్య ఉన్నాడు, మా చిన్నక్కయ్య నాకు గుర్తుండి మా 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 ఇళ్లలో ఈ ఆచారాలు లేవు, తెలియదు మాకు. కానీ మా చిన్నక్కయ్యకి ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, తన కొలీగ్స్ ఎవరో చెప్తే మా రెండో అక్కయ్య ఆండక్కంటాం, తను మా అన్నయ్యని పిలిచేది భగినీహస్త భోజనం వాళ్ళ రమ్మంటే మా అన్నయ్య వచ్చి భోజనం చేస్తుంటేవాడు మా ఆండక్కయ్య గారి ఇంట్లో. ఇప్పుడు కూడా అన్నయ్య ఆండక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మేమేమో మాకు ఆడపిల్లలు లేరు కదా, మా చిన్మావయ్య గారు అమ్మాయి జయ తను పిలుస్తుంది, జయే తను కూడా తను పిలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాం. పొద్దున కుదిరితే పొద్దున, రాత్రి కుదిరితే రాత్రి దండం పెడుతుంది. సాంప్రదాయాన్ని వదలకుండా. బట్ ఇప్పుడు అన్నదమ్ములను ఆదరించేందుకు ఒక రోజు ఆడపిల్లలకు కావాలి. వాళ్ళకి ఏదైనా కాస్త చక్కగా చూడడానికి, ఆ పిల్లని ఆశీర్వదించడానికి ఒక రోజు అన్నదమ్ముడికి కూడా కావాలి. అవకాశం మంచి చెడు కదా. ఇప్పుడు రాఖీ పండగ, హిందీ వాళ్ళ రాఖీ పండగ చేసుకుంటున్నాం. ఈ భగినీహస్త భోజనం మనకు తెలిసింది మన సంప్రదాయం, ఇది మనదే ఈ సౌత్ ఇండియా ప్రాంతంలో చేయబడేదే ఇది. ఎందుకంటే తెలుగు క్యాలెండర్లో నాకు 5 ఏళ్ల వయసు అప్పటి నుంచి క్యాలెండర్ చూస్తున్నాను జయ. నేను అప్పటి నుంచి నేను ఈ వాక్యం చూస్తూనే ఉన్నాయి, పదం భగినీహస్త భోజనం అని. ఇలా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు కలిసి ఉండేటువంటి ఒక రోజు. ఈ రోజుని మీరు కార్తీకంలో ఇంకేమైనా చేసినా చేయకపోయినా ఈ రోజు ఇలా చేసుకోండి. దూరంగా ఉంటే అన్నయ్యలు మీ కజిన్స్ని పిలవండి, ఎవరో ఒకళ్ళని, వాళ్ళకి మంచిది మీకు మంచిది. ఇలా ఈ పండుగను చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.